హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నేనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో అయితే ఉన్నాను. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విజయవాడ, గుంటూరు నగరాల మధ్యన అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. ఇందులో భాగంగానే 2017 మార్చి 2న శాసనసభను ప్రారంభించడంతో ఇక్కడ పరిపాలన కూడా ప్రారంభమైంది. ఇక భారతదేశంలోని అత్యున్నత నగరాల సరసన ఈ అమరావతి నగరాన్ని వాటికి ధీటుగా నిర్మిస్తామని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఆ దిశగా ఇక్కడ నిర్మాణాలు ఏమేమి జరుగుతున్నాయి, ఇప్పటి వరకు అమరావతిలో ఏ నిర్మాణాలు జరిగినాయి, ఎంతవరకు పూర్తయిపోయినాయి, ఇక కొత్తగా ఇక్కడ ఏ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు, ఏ పెట్టుబడులు పెడుతున్నారు అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా చూద్దాం. ఇక అంతేకాకుండా ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు 21 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి, కరకట్ట నుంచి అమరావతి నగరంలోని దొండపాడు వరకు 21 కిలోమీటర్లు, దాదాపు 230 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణం. విజయవాడను అమరావతిని అనుసంధానం చేయడానికి అయితే దీన్ని నిర్మించడం జరిగింది. అమరావతిలో ఉన్నటువంటి హైవే రోడ్డు కూడా అయితే. ఇక ఈ రాజధాని నిర్మాణానికి ఇప్పటికే ప్రజల నుండి 53,000 ఎకరాలను అయితే సేకరించింది. 29,000 మంది నుండి రైతుల నుంచి 33,000 ఎకరాలు, ఇక్కడ ఉన్నటువంటి 15,000 ఎకరాల ప్రభుత్వ భూమి, మరొక 5,000 ఫారెస్ట్ ల్యాండ్ను కలుపుకొని 53,000 ఎకరాలతో ఈ రాజధానిని అయితే డెవలప్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇప్పటి వరకు ప్రభుత్వం చెప్పినట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా లేదా, ఎంతవరకు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి, ఏ నిర్మాణాలు జరుగుతున్నాయి, ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి సచివాలయం, హైకోర్టు భవనం, ఎమ్మెల్యే క్వార్టర్స్, అంతేవిధంగా ఐకానిక్ టవర్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. ఎంతవరకు నిర్మాణం జరిగినాయి, ప్రస్తుతం వారి యొక్క స్థితి ఏ విధంగా ఉంది, వాటి నిర్మాణ దశ ఏ విధంగా ఉందని అయితే పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, లెంత్ ఎక్కువగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనమైతే కరకట్ట రోడ్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అమరావతి రాజధాని నగరంలోకి నేరుగా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రదేశం మొత్తం కూడా లాస్ట్ టైం వచ్చినటువంటి వరదలకు మొత్తం కూడా నీటితో మునిగిపోయింది. మళ్ళీ ఈసారి కూడా అదే రీతిలో వరదలు వస్తే మునగకుండా అయితే రక్షణ చర్యలు అయితే ఇక్కడ చేపట్టినట్టు తెలుస్తుంది. ఈ కరకట్ట రోడ్లో వెళ్తే, ఇదే రోడ్లో వెళ్ళినట్లయితే ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా మనకు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వచ్చే విజిటర్స్కి పార్కింగ్ అనమాట ఇది. ఇక్కడ రైట్ సైడ్లో చూసినట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా ఉంటుంది. ఇక్కడ నుంచే అమరావతి రాష్ట్ర రాజధాని యొక్క నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే సీడ్ యాక్సిస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా ఈ సీడ్ యాక్సిస్ రోడ్ అయితే పూర్తి కావాల్సింది. కానీ ఇక్కడ కొంతమంది ఒక 3 కిలోమీటర్స్ వరకు రైతులతో ఉన్నటువంటి భూ సమస్యల కారణంగా కోర్టులో కేసులు ఉండడం వలన ఇదైతే పూర్తి కాలేదు. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు అనమాట. ఇది వెళ్ళి ఈ సింగిల్ రోడ్ వెళ్ళి సీడ్ యాక్సిస్ రోడ్లో కలుస్తుంది. కానీ కొంతమేర ఈ రైతులతో పరిహారం విషయంలో కొన్ని సమస్యలతో కోర్టులో ఉండడం వలన ఇది పూర్తి కాలేదన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైట్ సైడ్ మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆరోగ్యాలయం అయితే ఉంటుంది. దీన్ని దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే మన సీడ్ యాక్సిస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక ఈ అమరావతి రాజధాని యొక్క వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే, చాలా రోజుల నుంచి యూట్యూబ్లో దేశంలో ఉన్నటువంటి అత్యున్నత నగరాలకు ధీటుగా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో బిల్డింగ్స్ ఇక్కడ చాలా నిర్మాణాలు పూర్తి కావచ్చేసినాయి ఇక్కడ. అంతేకాకుండా ఎన్నో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఇక్కడ అమరావతి నగరానికి వచ్చేసినాయని చెప్పి నేను చూడటం జరిగింది. ఇక నేను కూడా మన ఛానల్లో అమరావతిలోని ఉన్నటువంటి మొత్తం రాజధాని నిర్మాణాన్ని మన ఛానల్లో అప్లోడ్ చేసి మీ అందరికీ చూపించాలని చెప్పి ఎంతో ఉత్సాహంతో అయితే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేనైతే చాలా తీవ్ర నిరాశకైతే గురి కావడం జరిగింది. ఎందుకనేది మీకు వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి అత్యున్నత నగరాలకు ధీటుగా ఈ రాజధాని అమరావతి నగరాన్ని డెవలప్మెంట్ చేయాలంటే అది ఏదో ఒక 5-10 సంవత్సరాల్లో అయ్యే పని అయితే కాదు. కానీ ఇంత అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు పనుల్లో చాలా వేగం అయితే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పనుల రీతిని బట్టి చూస్తే అదైతే మనకి అనిపించట్లేదన్నమాట. వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా నిర్మాణాలు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. మొత్తం కూడా నీటితో నిండిపోయి ఆ గ్రౌండ్ ఫ్లోర్ వరకు కూడా మొత్తం
ఆ నీటితో నిండిపోవడం వలన అందులో వాడినటువంటి స్టీల్ కూడా తుప్పు పట్టిపోయిన విషయాలు అయితే మీకు చాలా వరకు అయితే ఇక్కడ సన్నివేశాలు చూడొచ్చు. ఇక మొత్తం వీడియో మీరు చూస్తే మీకే అర్థమవుతుందన్నమాట. ఇక మనం చూస్తున్నదైతే మనం వెళ్తున్న రోడ్డు సీడీ యాక్సిస్ రోడ్డు. ఈ రోడ్డు 6 లేన్ రోడ్డు అనమాట. విజయవాడ నుంచి అమరావతి నగరాన్ని అనుసంధానం చేయడానికి దాదాపు 21 కిలోమీటర్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి అయితే మన అమరావతి నగరంలోని దొండపారు వరకు అయితే దీన్ని నిర్మించడం జరిగింది. మొత్తం 240 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టీటీడీ వారి వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఈ నిర్మాణం మొత్తం కూడా పూర్తయిపోయింది. ఇక్కడ మనకు ముందు కనిపిస్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీన్నే విజయవాడ వెస్ట్ బైపాస్ అని అంటారన్నమాట. అమరావతి వెస్ట్ బైపాస్ అని కూడా అంటారు. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే కోల్కతా హైవేలో కలుస్తుంది. లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే కాకాని వరకు వెళ్తుంది అనమాట. దాదాపు మొత్తం కూడా పూర్తయిపోయింది. కృష్ణానది పైన అద్భుతంగా నిర్మించినటువంటి బ్రిడ్జ్ అనమాట ఇది. ఇక ఈ రోడ్లో, ఈ సీడీ యాక్సిస్ రోడ్లో మనకి లెఫ్ట్ అండ్ రైట్ చూసుకున్నట్లయితే వాకర్స్ కొరకు పెద్ద ఒక పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూ చెట్లతో, 2 వైపులా చెట్లతో ఆ వాకర్స్ కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్ను, ఒక పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం మనం వెళ్తున్న రోడ్ మొత్తం కూడా ఈ సీడీ యాక్సిస్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే మనం సచివాలయంకి అయితే ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట. ముందుకు వెళ్తే తుళ్ళూరు, అదేవిధంగా దొండపాడు వరకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఈ సీడీ యాక్సిస్ రోడ్డు నిర్మాణం మొత్తం కూడా ప్రీవియస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే దాదాపు 80% అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే మొత్తం దాదాపు 70% ఇది పూర్తి చేశారనమాట. కానీ చాలా చోట్ల ఇంకా పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మొత్తం అయితే ఈ రోడ్ అయితే పూర్తి కాలేదు. ఎక్కడికక్కడ డ్రైనేజ్ నిర్మాణాలు అట్లనే జరుగుతున్నాయి. అట్లనే సర్వీస్ రోడ్లు కూడా చాలా వరకు అయితే పూర్తి కాలేదన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డ్రైనేజ్లు, కల్వర్ట్స్ అయితే చాలా చోట్ల అట్లనే నిర్మాణం జరుగుతున్నాయి. ఇంకా ఆపేసారనమాట, పూర్తిగా కూడా పనులు జరగటం లేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. కేవలం ఆ మిడిల్లో ఉన్నటువంటి లైన్ మాత్రమే పూర్తిగా అయితే ఈ రోడ్ కంప్లీట్ అయిపోయింది. ఆ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్నటువంటి ఆ రోడ్స్ మొత్తం కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అట్లనే చాలా చోట్ల ఈ డ్రైనేజీ రిపేర్ జరుగుతుండడంతో ఈ సర్వీస్ రోడ్ పక్కన ఉన్నటువంటి ఈ డివైడర్స్ కూలిపోవడాన్ని అయితే మనం చూడొచ్చు అనమాట. అంటే మొత్తం కూడా ఇంకొక 30% ఈ సీడీ యాక్సిస్ రోడ్డు నిర్మాణం అయితే జరగాల్సి ఉంది. ఇక ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత అయితే మనం ఇక్కడ రాజధాని నగరాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి సిఆర్డిఏ కార్యాలయాన్ని అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నదే ఏపీ సిఆర్డిఏ కాన్ఫరెన్స్ హాల్స్ అనమాట. ఈ అమరావతి రాజధాని నగరాన్ని మొత్తం కూడా ఈ నిర్వహణ పర్యవేక్షణ కార్యక్రమాలని చూస్తున్నటువంటి సిఆర్డిఏ కాన్ఫరెన్స్ హాల్స్ అనమాట. ఇక్కడ నుంచి మరికొంత ముందుకు వెళ్తే సిఆర్డిఏ పర్మనెంట్ భవనాన్ని కూడా మనం చూడవచ్చు అనమాట. ఇవన్నీ కూడా సిఆర్డిఏకి సంబంధించినటువంటి ఆఫీస్ బిల్డింగ్స్ అండ్ కాన్ఫరెన్స్ హాల్స్ అనమాట. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఈ అమరావతి సిఆర్డిఏ యొక్క పర్మనెంట్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఏపీ సిఆర్డిఏ పర్మనెంట్ బిల్డింగ్ ఇది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క పర్మనెంట్ బిల్డింగ్ అనమాట. ఇది మొత్తం కూడా G+7తో దీని నిర్మాణం అయితే జరుగుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో మాత్రం నిర్మాణ పనులు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ అమరావతి నగరాన్ని మొత్తం కూడా ఇక్కడ నిర్మాణానికి సంబంధించిన మొత్తం కూడా పర్యవేక్షణ ఈ సిఆర్డిఏ కార్యాలయం నుంచే జరుగుతుంది. అందువల్లనే ఈ సిఆర్డిఏ కార్యాలయానికి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఎందుకంటే అమరావతి ప్లానింగ్ మొత్తం కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది కాబట్టి ఈ పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. ఇక ఈ సిఆర్డిఏ ఆఫీస్ వెనకాలే మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఎమ్మెల్యే అండ్ ఎంపీ క్వార్టర్స్ అనమాట. ఇవైతే దాదాపు నిర్మాణ పనులు అయితే పూర్తయిపోయినాయి. ఎందుకంటే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే దాదాపు వీటి నిర్మాణం అయితే పూర్తయిపోయింది. ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఎమ్మెల్యే క్వార్టర్స్, రైట్ సైడ్లో చూసినట్లయితే ఎంపీ క్వార్టర్స్ అనమాట. ఇక్కడైతే ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ మాత్రమే, ఇంటీరియర్కి సంబంధించిన పనులు పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ ఎటువంటి ఇంటీరియర్ పనులు అయితే జరుగుతున్నట్లయితే కనిపించట్లేదు. ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఉన్నటువంటి నిర్మాణ పనులను మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ కూలీలు కూడా, అంటే ఆ లేబర్ కూడా, వర్క్ లేబర్స్ కూడా ఎవరైతే పెద్దగా అయితే లేరనమాట. అయితే మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అమరావతి యొక్క నిర్మాణ డిజైన్ అయితే దాదాపు
3 ఫేజెస్‌గా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఒక్కొక్క ఫేజ్ దాదాపు 2.5 సంవత్సరాలనమాట. ఒక్కో ఫేజ్ టైం వచ్చేసి. అంటే ఫస్ట్ ఫేజ్‌లో ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎంపీ క్వార్టర్స్, అసెంబ్లీ, సచివాలయం, సెక్రటేరియట్, హైకోర్ట్ ఇవన్నీ కూడా అట్లనే అఫీషియల్స్ బిల్డింగ్స్, ఇంకా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అయితే నిర్మించాలని అయితే ఒక టైమ్‌లైన్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ ఒక 1 ఇయర్ అయితే పూర్తయిపోయింది. కానీ ఇంకా 1½ ఇయర్‌లో అయితే ఈ పూర్తయ్యే అవకాశాలైతే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు ఇక్కడ లైవ్‌లో చూడొచ్చు. నేను ఏది కూడా చూపించకుండా అయితే చెప్పడం లేదు. ఎక్కడ ఏ నిర్మాణం గురించైతే చెప్తున్నానో అక్కడ దాన్ని వీడియోలో మీకు చూపిస్తూ అయితే చెప్పడం జరుగుతుంది. పూర్తిగా మీరు చూస్తే మీకే అర్థమవుతుందనమాట. ఇక ప్రస్తుతం ఇక్కడ ఈ అమరావతి రాజధాని నగరంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలను బట్టి చూస్తే ప్రభుత్వం కూడా ఎందుకో కొంచెం పనుల్లో వేగవంతం అయితే ప్రదర్శించట్లేదని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఉన్న బడ్జెట్ మొత్తం కూడా ఈ ఒక్క నగరం పైన అమరావతి మీదనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పట్టణాల యొక్క అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి ప్రస్తుతం ఆలోచిస్తుందనే సందేహం కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఈ నగరం నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రజల నుంచి దాదాపు 53,000 ఎకరాలనైతే సేకరించింది. మొత్తం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఖాళీ ప్రదేశమే ఎక్కువగా కనిపిస్తుంది. నిర్మాణాల కంటే కూడా ఎక్కువగా ఖాళీ ప్రదేశమే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అసంపూర్తి నిర్మాణాలతో అయితే మనకి చాలా మటుకైతే కనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇంకొక 40,000 ఎకరాలైతే ఈ నగరం నిర్మాణానికైతే ప్రజల నుంచి సేకరించాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ పనులు కూడా ఇట్లా జరుగుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. మొత్తం మీరు చూడొచ్చు అనమాట. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు నిర్మాణం కూడా ఏ రోడ్డు కూడా పూర్తిగా నిర్మాణం అయితే పూర్తవ్వలేదు. ఎక్కడికక్కడ అసంపూర్తిగానే ఉన్నాయి. డివైడర్స్ నిర్మాణం జరగలేదు. రోడ్డుకి ఇరువైపులా చూసుకున్నట్లయితే సైడ్ డ్రైన్స్ కూడా నిర్మాణాలు అయితే అట్లనే పెండింగ్ ఉన్నాయి. అయితే ఒక నగరాన్ని, ఒక రాజధాని నగరాన్ని నిర్మించాలంటే మాత్రం అంత ఆషామాషి వ్యవహారం కూడా కాదు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మితమైనటువంటి అద్భుతమైనటువంటి నగరం అన్నమాట ఇది. అయితే కానీ ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఇంత అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు పనుల్లో చాలా వేగవంతం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే వారు చెప్తున్నటువంటి అద్భుతమైన నగరం రూపుదిద్దుకోవాలంటే ఇంకో 30 నుంచి 40 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. ఈ పక్కన మీరు చూస్తున్నదే జడ్జెస్ బంగ్లాస్ అనమాట. ఇవన్నీ కూడా హైకోర్టు జడ్జెస్కి సంబంధించినటువంటి బంగ్లాస్ అనమాట. వీటి నిర్మాణం కూడా ప్రస్తుతం అయితే జరుగుతుంది. మొత్తం కూడా ఇక్కడ ఇవన్నీ కూడా 150 భవనాలు అనమాట. ఇదంతా కూడా 150 భవనాల సముదాయం. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూసినా కూడా మీరు చూడొచ్చు అనమాట. వర్క్ జరుగుతున్న విధానం అయితే మీరు చూడొచ్చు. వీడియోలో అయితే మీరు పూర్తిగా క్లియర్గా ఇక్కడ పని జరుగుతున్నటువంటి విధానాన్ని అయితే మీరు చూడవచ్చు. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి రాజధాని నగరాన్ని ఒక టైం లైన్ పెట్టుకొని నిర్మిస్తున్నప్పుడు ఇంత స్లోగా పనులు జరిగితే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం వచ్చేసి ఏడాది కాలం అయితే గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఇక్కడ చేసినటువంటి పనులను బట్టి చూస్తే చాలా వరకు గతంలో నిర్మించినటువంటి నిర్మాణాలే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాటిని అయితే అక్కడక్కడ మాత్రమే పనులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా చూస్తే ఆ పనులు జరిగే విధానం బట్టి చూస్తే ఒక సిఆర్డిఏ బిల్డింగ్ దగ్గర పూర్తి స్థాయిలో జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఈ రాజధాని నగరంలో నిర్మించినటువంటి ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారి నివాసం కొంచెం వేగవంతంగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ జడ్జెస్ బంగ్లా దగ్గర కొంతమంది అయితే వర్కర్స్ ఉన్నారన్నమాట. ఇక మిగతా చోట్ల ఎక్కడ చూసినా కూడా చాలామంది తక్కువ సంఖ్యలో అయితే పనివారు కనిపిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇది గతంలో నిర్మించినటువంటి అసంపూర్తి నిర్మాణం రోడ్ అనమాట. ఇలా చాలా రోడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఏ రోడ్డు కూడా పూర్తిగా అయితే నిర్మాణం అయిపోలేదు. చాలా వరకు వేసిన రోడ్స్ కూడా మనం డ్యామేజ్ అయినటువంటి విషయం ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. సైడ్ డ్రైన్స్ అయితే పూర్తిగా నీటిలో మునిగిపోయినాయి చూడొచ్చు అనమాట. ఇక్కడ ఈ రోడ్లో నిర్మించినటువంటి సైడ్ డ్రైన్ చూడొచ్చు. ఇది పూర్తిగా ఆ నీటిలోనే ఉంది. ఇంకా రోడ్డు నిర్మాణం అయితే పూర్తి కాలేదన్నమాట. సాధారణంగా ఒక బిల్డింగ్ నిర్మించాలంటేనే కొంత సమయం అయితే పడుతుంది. అటువంటిది ఒక అద్భుతమైనటువంటి క్యాపిటల్ సిటీని నిర్మిస్తున్నప్పుడు ఇలా ఇంత నత్తనడకన పనులు జరిగితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనుల తీరును బట్టి చూస్తే ఇప్పట్లో అయితే ఈ రాజధాని నగరం అయితే పూర్తయ్యే అవకాశాలు అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఎవరైనా ఈ అమరావతి నగరానికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను మొత్తం కూడా పర్యవేక్షిస్తే మీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. లేదంటే ఈ వీడియో మొత్తం మీరు పూర్తిగా చూస్తే మీకే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇక ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఒక నిర్మాణం అయితే జరుగుతుంది. అదేంటంటే ఇక్కడ
ఈ రాజధాని నగరం మొత్తంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్తున్నటువంటి ఐకానిక్ టవర్స్ అన్నమాట. ఇవి మొత్తం కూడా 5 బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ హెచ్ఓడి బిల్డింగ్స్ అన్నమాట ఇవి. వీటి నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో ఇక్కడ మనం పైన పిక్చర్లో అయితే చూడొచ్చు. మొత్తం కూడా ఇవి 5 టవర్స్ అన్నమాట. ఈ 5 టవర్స్లో సచివాలయం, అసెంబ్లీ భవనం, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, సీఎం కార్యాలయం, సచివాలయ కార్యకలాపాలు మొత్తం కూడా ఈ బిల్డింగ్స్ నుంచే జరుగుతాయి అన్నమాట. దాదాపు ఈ 3 బిల్డింగ్స్ యొక్క ఖర్చు చూసుకున్నట్లయితే 3,500 కోట్ల పైనే అన్నమాట. ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే ప్రభుత్వం వీటి నిర్మాణం అయితే చేస్తుంది. అందుకని వీటి యొక్క నిర్మాణం స్పీడ్గా జరగాలని చెప్పి గతంలో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అయితే ఒక కంపెనీకే ఇచ్చింది. అది ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే 1-2 టవర్స్ అయితే షాపూర్జీ పలోంజీ సంస్థకు, అయితే 3-4 చూసుకున్నట్లయితే ఎల్ఎన్టీకి, 5వ టవర్ నిర్మాణం ఎన్సీసీకి అయితే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పనులు స్పీడ్ జరగాలని చెప్పి ఇట్లా ఇవ్వడం జరిగింది. కానీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంత గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ ప్రాజెక్టును దగ్గర నుంచి చూసినట్లయితే ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణాన్ని, అంటే మనం స్క్రీన్ మీద ఈ ఐకానిక్ టవర్స్ యొక్క చిత్రాన్ని చూసి ఇక్కడ వచ్చి దీన్ని కనుక చూసినట్లయితే ఎంతో డిసప్పాయింట్ అయిపోతాం, నిరుత్సాహానికి అయితే గురవుతాయి. ఎందుకంటే మొత్తం కూడా దీని బేస్మెంట్ పిల్లర్ నిర్మాణం మొత్తం కూడా నీటిలో మునిగిపోవడం వలన ఇక్కడ మెయిన్ ఉన్నటువంటి బేస్మెంట్లో వాడినటువంటి స్టీల్ మొత్తం కూడా తుప్పుతో అంతా కూడా రస్ట్ వచ్చి తుప్పు పట్టిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇది ఇంత పెద్ద బిల్డింగ్స్ నిర్మాణం చేసినప్పుడు ఒక రాఫ్ట్ టెక్నాలజీని వాడతారు. అయితే ఈ రాఫ్ట్ టెక్నాలజీ ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నప్పుడు సాధారణంగా అవి కుంగిపోవడం జరుగుతుంది. పిల్లర్లతో నిర్మిస్తే కుంగిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద బిల్డింగ్స్ నిర్మించేటప్పుడు భూమి లోపల కొన్ని అడుగుల మేర పెద్ద గుంటను తవ్వి దాంట్లో మొత్తం కూడా ఐరన్ కాంక్రీట్ మిక్స్తో ఒక రాఫ్ట్ లాంటి ఒక పెద్ద బేస్మెంట్ లాంటి నిర్మాణం అయితే చేస్తారు. ఆ బేస్మెంట్ నిర్మాణం పైనుంచి పిల్లర్ నిర్మాణాలు చేసి దానిపైన ఈ బిల్డింగ్స్ని అయితే నిర్మించడం జరుగుతుంది. ఎందుకంటే ఎంత పెద్ద ఆ బిల్డింగ్స్ అయినా కూడా కుంగిపోకుండా, అలాగే చిన్న చిన్న భూకంపాలు వచ్చినప్పుడు కూడా తట్టుకునేలా ఈ రాఫ్ట్ టెక్నాలజీని అయితే వాడటం జరుగుతుంది. గతంలో 2007లో కూడా హైదరాబాద్ కూకట్పల్లి దగ్గర నిర్మించినటువంటి మలేషియన్ టౌన్షిప్ నుంచి ఈ రాఫ్ట్ టెక్నాలజీ అయితే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి జరిగే ప్రతి నిర్మాణంలోనూ ఈ రాఫ్ట్ టెక్నాలజీని అయితే వాడుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అది కనిపించేంత రాఫ్ట్ అనమాట. మొత్తం కూడా బురదతో నిండిపోయింది. ఇదంతా కూడా లోతుగా తవ్వడం వల్ల ఇదంతా వర్షపు నీరుతో నిండిపోయి ఇక్కడ ఉన్నటువంటి స్టీల్ మొత్తం కూడా తుప్పు పట్టిపోయిన విషయాన్ని మనం చూడొచ్చు అనమాట. ఇక అక్కడ నుంచి కాస్త ముందుకు వస్తే ఇక్కడ ఏపీ హైకోర్టు బిల్డింగ్ని అయితే చూడొచ్చు, తాత్కాలిక హైకోర్టు భవనాన్ని అయితే చూడొచ్చు. మొత్తం కూడా రాజధాని నిర్మాణంలో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ అయితే ఎవరూ కనిపించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం అంతా సందడిగా ఉంది. మొత్తం కూడా ఏపీకి సంబంధించిన హైకోర్టు భవనం కాబట్టి ఇక్కడైతే ఫుల్గా పబ్లిక్ అయితే ఉన్నారనమాట. పార్కింగ్ మొత్తం కూడా కార్లు బైక్స్తో అయితే నిండిపోయింది. లోపలికి వెళ్ళి మనం కూడా చూద్దాం. ఇట్లనే బైక్ పార్క్ చేసి ఇక్కడ ఈ హైకోర్టు భవనం అయితే చూద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఆకలి అయితే ఫుల్గా వేసిందనమాట. పక్కనే అన్నా క్యాంటీన్ అయితే కనిపించింది. చూద్దాం వెళ్ళి అన్నా క్యాంటీన్లోకి. 5 రూపాయలకే భోజనం కాబట్టి మనం కూడా ఇక్కడికి వెళ్ళి అయితే భోజనం చేద్దాం. చూడొచ్చు అనమాట. హైకోర్టులో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ సచివాలయం దగ్గర కూడా ఉందన్నమాట. ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ టైం అయింది కాబట్టి ఇక్కడే చేద్దాం. క్యూ లైన్ అయితే ఉంది. అంతేకాకుండా లోపల కూడా చాలామంది అయితే భోజనం చేస్తున్నారు. టోకెన్ అయితే తీసుకున్నా, ఫోటో క్యాప్చర్ కూడా చేసుకున్నారు మన టోకెన్ తీసుకునేటప్పుడు. ఇక్కడ మెనూ చూడొచ్చు అనమాట. లోపలికి వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అయినా 5 రూపీసే, లంచ్ లేదా డిన్నర్ కూడా 5 రూపీస్ అనమాట. ప్రతిరోజు ఒక్కొక్క మెనూతో అనమాట. రైసు కర్రీతో పాటు పప్పు లేదా సాంబార్, ఒక చట్నీ, అదేవిధంగా పెరుగు, మొత్తం 5 రూపాయలకే అనమాట. 5 రూపాయలకి ఇంత మంచి భోజనం ఇవ్వడం అనేది అయితే నిజంగా చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ ఈ కోర్టుకు వచ్చినటువంటి లాయర్స్ కావచ్చు, జిల్లాల నుంచి వచ్చిన లాయర్స్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఈ కోర్టు పని మీద వచ్చినటువంటి చాలామంది కూడా ఇక్కడే భోజనం చేస్తున్నారు ఈ అన్నా క్యాంటీన్లోనే. చూడొచ్చు అనమాట. ఇప్పటికీ చాలామంది అయితే తినేసి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ వస్తూనే ఉన్నారు అనమాట. కోర్టులో వచ్చినటువంటి పబ్లిక్ అయితే వస్తూనే ఉన్నారు. చాలా బాగుంది నిజంగా. 5 రూపాయలకైతే ఈ భోజనం అనేది నిజంగా గ్రేట్ అనమాట. చాలా బాగుంది. ఇక భోజనం చేసి మళ్ళీ అయితే మనం రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న బిల్డింగ్స్ అయితే మనకి ఇప్పుడు కనిపించిన బిల్డింగ్స్ అయితే సెక్రటేరియట్ బిల్డింగ్స్ అనమాట. ఈ అమరావతి నిర్మాణం మొత్తంలో కూడా, అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తంలో కూడా దాదాపు ఒక 80% కంప్లీట్ అయినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ సెక్రటేరియట్ బిల్డింగ్స్ అనమాట. దాదాపు అయితే పూర్తి కావచ్చున్నాయి అనమాట అవి.
ఇక మన ముందు ఇక్కడ రైట్ సైడ్‌లో కనిపిస్తున్నటువంటి భవనాల నిర్మాణ సముదాయం మొత్తం కూడా చూసినట్లయితే, ఇవన్నీ కూడా ఎన్‌జీఓస్‌కి కేటాయించినటువంటి బిల్డింగ్స్ అనమాట. ఎన్‌జీఓస్ కాలనీ అనమాట. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారుల యొక్క బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ. ఇక వీటి పరిస్థితి చూస్తే ఇక్కడ ఏ రకమైన నిర్మాణ పనులు కూడా ఇక్కడ జరగటం లేదు. మొత్తం కూడా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు చేసిన నిర్మాణాలు కావడంతో ఇవన్నీ కూడా గతంలో మళ్ళీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ రాజధానిని పూర్తిగా పక్కన పెట్టేయడం వలన ఇక్కడ మొత్తం కూడా ఈ నిర్మాణాలన్నీ కూడా నీటితో నిండిపోయి ఇక్కడ నిర్మించినటువంటి ఆ స్లాబ్ వరకు మొదటి స్లాబ్ వరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ వరకు మొత్తం కూడా నీటిలోనే మునిగిపోయి ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ వీటి బేస్మెంట్ మొత్తం కూడా నీటిలో నాని ఇందులో ఉన్నటువంటి స్టీల్ మొత్తం కూడా తుప్పు పడిపోవడంతో మళ్ళీ వీటిపై చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ బిల్డింగ్స్ యొక్క ఆ క్వాలిటీ పైన ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అంటే వీటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది మొత్తం కూడా ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇవి మొత్తం కూడా అసంపూర్తిగా ఇట్లా నిర్మాణాలన్నీ కూడా పూర్తిగా మనం ఈ బిల్డింగ్స్ అన్నీ చూసినట్లయితే శిథిలమైపోయిన బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే మొత్తం కూడా మూలన పడిపోయి చెట్లు మొత్తం కూడా కంప చెట్లతో నిండిపోయి మొన్నటి వరకు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఇదంతా అన్నీ కూడా ఎన్‌జీఓస్‌కి కేటాయించినటువంటి బిల్డింగ్స్ అన్నమాట ఇవన్నీ. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎటువంటి పనులు కూడా జరగట్లేదన్నమాట ఈ ఎన్‌జీఓస్ బిల్డింగ్స్ దగ్గర. ఇవన్నీ కూడా అవే అన్నమాట బిల్డింగ్స్ అన్నీ కూడా. ఇక్కడ మాత్రం కాస్త వర్క్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అయితే మళ్ళీ ఇక్కడ కొంతమంది ప్రజలైతే ఈ అమరావతి కోసం మళ్ళీ సేకరిస్తున్నటువంటి 43,000 ఎకరాల గురించి అయితే కొంత మిశ్రమ స్పందన అయితే వస్తుంది. ఎందుకంటే వారు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు సేకరించినటువంటి 53,000 ఎకరాల్లో ఎన్ని నిర్మాణాలు చేపట్టినారు, ఎక్కడెక్కడ నిర్మాణాలు చేశారు, అంతేకాకుండా ఏ ఏ కంపెనీస్ కంటే ఏ ఏ ఇండస్ట్రియల్ కావచ్చు, ఏ ఏ కంపెనీస్ కావచ్చు ఎంత ల్యాండ్ కేటాయించారు, ఇంకా మిగులు భూమి ఎంత ఉంది అంటే కొంతమంది నుంచి ఈ రకమైన ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా అసంపూర్తి నిర్మాణాలతో, అసంపూర్తి రోడ్లతో ఎక్కడ కూడా పనుల్లో వేగవంతం లేదు. ఇక్కడ చూడవచ్చు అనమాట. ఒక బ్రిడ్జి కోసం నిర్మించినటువంటి పిల్లర్స్ అనమాట ఇవన్నీ కూడా అలా నీటిలో మునిగిపోయి మొత్తం కూడా తుప్పు పట్టిపోయినటువంటి ఇక్కడ సన్నివేశం అయితే మనం చూడవచ్చు. ఇది ఎన్ఐటి అనమాట. ఇది గతంలోనే పూర్తయిపోయింది. ఇక మనం ముందుకెళ్తే ఎస్ఆర్ఎంటి యూనివర్సిటీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు కూడా విఐటి యూనివర్సిటీ కూడా చూద్దాం. ఇక్కడ ప్రస్తుతం అయితే పూర్తయిపోయిందనమాట. విఐటి యూనివర్సిటీ కావచ్చు, ఎస్ఆర్ఎంటి రెండు కూడా యూనివర్సిటీలు అయితే పూర్తయిపోయినాయి. ఇక్కడికి వెళ్ళి వాటిని కూడా చూద్దాం అనమాట. ఇక్కడ మనం రైట్ సైడ్లో చూస్తుంది విఐటి యూనివర్సిటీ క్యాంపస్ అనమాట. విట్ క్యాంపస్ మొత్తం కూడా ఇక్కడ ఈ భవనాలు మొత్తం కూడా ఈ క్యాంపస్కి సంబంధించిన అనమాట. ఎందుకంటే ఒక రాజధాని నిర్మాణం వేగవంతంగా జరగాలన్నా, ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించాలన్నా కూడా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే స్పీడ్గా జరగాలి. పెట్టుబడులు రావాలంటే ఇదే జరగాలి. కాబట్టి ఇక్కడ విద్యారంగ పరంగా అయితే యూనివర్సిటీలు అయితే పెద్దపీట వేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 యూనివర్సిటీలు ఇప్పటికే పూర్తయిపోయినాయి. ఎస్ఆర్ఎండి కావచ్చు, విట్ కావచ్చు, ఇప్పటికే పూర్తయిపోయినాయి అనమాట. చూడొచ్చు అనమాట. ఇదంతా కూడా క్యాంపస్ యూనివర్సిటీ యొక్క హాస్టల్స్ అనమాట. మొత్తం కూడా వెనకాల కనిపించే బిల్డింగ్స్ అన్నీ కూడా హాస్టల్ బిల్డింగ్స్, యూనివర్సిటీకి సంబంధించినటువంటి మొత్తం బిల్డింగ్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ మనం ముందు చూస్తే మరొక బ్రిడ్జ్ నిర్మాణం కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇది కూడా చూడొచ్చు. ఇది కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఏ విధమైన పనులు జరగట్లేదు. ఇక్కడ దూరంగా మనకు కనిపిస్తుంది ఎస్ఆర్ఎంటి యూనివర్సిటీ. ఇదైతే మొత్తం పూర్తయిపోయింది అనమాట. ఆ ఎస్ఆర్ఎంటి విట్ యూనివర్సిటీ రెండు కూడా ఇక్కడ పూర్తయిపోయినాయి. ఇక మనం రిటర్న్ అయితే వెళ్దాం. వెళ్ళేటప్పుడు సచివాలయాన్ని, అసెంబ్లీ భవనాన్ని అయితే చూద్దాం. ఇక్కడ చూడొచ్చు అనమాట. రోడ్ సైడ్ మొత్తం కూడా డ్రైనేజ్ వర్క్స్ అయితే ఎక్కడ కూడా పూర్తి కాలేదు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు అయితే మనం చూడొచ్చు అనమాట. ఇదైతే మనకి అసెంబ్లీకి వెళ్ళే రోడ్ అనమాట. మనమైతే ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీకి బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ ఫ్రంట్ నుంచి వచ్చే రోడ్డు కాకుండా మనం అయితే వెనకాల నుంచి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఒకే చోట శాసనసభ, శాసన మండలి, సెక్రటేరియట్ 3 కూడా ఒకే చోట ఉంటాయి అన్నమాట. ఒకే కాంపౌండ్లో ఉంటాయి. వెళ్ళి చూద్దాం. మనం అయితే ఇప్పుడు వెనకాల నుంచి అయితే వెళ్తున్నాం ఈ శాసనసభ బిల్డింగ్ వద్దకి. దీనికి వచ్చే మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకి ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఆ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఇక్కడికి రావడానికి ప్రధాన మార్గం అనమాట ఇప్పుడు మనం కనిపిస్తుంది. మనం అయితే వెనక నుంచి వచ్చేసినాం.
లోపలికి వెళ్ళి శాసనసభను, శాసన మండలి, సచివాలయ బిల్డింగ్ని అయితే చూద్దాం. లోపల పార్క్ చేసి వచ్చి 3 కూడా చూద్దాం మనం. ఇక్కడ మనకు రైట్ సైడ్ కనిపిస్తున్న ఎంట్రన్స్ సెక్రటేరియట్లోకి వెళ్ళడానికి దారి, ప్రధాన మార్గం ఇది. కొంచెం ముందుకు వెళ్తే అసెంబ్లీలోకి వెళ్ళడానికి, శాసనసభ్యులు వెళ్ళే దారి కూడా ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే ఇక్కడ నుంచి అయితే అసెంబ్లీ సభ్యులు వెళ్ళే దారి అనమాట ఇది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే శాసన మండలి వస్తుంది. శాసన మండలి సభ్యులు కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది. ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే మనం మంగళగిరి వెళ్ళే దారి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు శాసన మండలి ప్రధాన మార్గం ఇది. శాసన మండలి లోపలికి వెళ్ళడానికి గేట్ అనమాట ఇది. 3 కూడా శాసనసభ, శాసన మండలి, సచివాలయం 3 కూడా ఒకే చోట ఉన్నాయి. ఇక్కడ తాత్కాలిక భవనాలు ఇవన్నీ కూడా. ఇక ఇక్కడ నుంచి అయితే పర్మనెంట్ బిల్డింగ్స్ అయితే ఐకాన్ టవర్స్లోకి అయితే షిఫ్ట్ అయిపోతే, రాజధాని నిర్మాణం మొత్తం పూర్తయిపోయిన తర్వాత అసెంబ్లీ, సచివాలయం ఇవన్నీ కూడా ఐకాన్ టవర్స్లోకి అయితే షిఫ్ట్ అయిపోతాయి. చూడొచ్చు ఇక్కడ రోడ్డు నిర్మాణం అయితే చాలా అద్భుతంగా, చుట్టూ గ్రీనరీ మొత్తం కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ మనం ఇక్కడ నుంచి చుట్టూ తిరిగేసి మళ్ళీ కూడా సిడి యాక్సిస్ రోడ్లోకి అయితే వచ్చేసినాం. ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినామో ఇదే సిడి యాక్సిస్ రోడ్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా వెళ్ళిపోయినాం. మొత్తం అమరావతి నగరాన్ని మొత్తం కూడా చుట్టేసి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ విజయవాడలోకి అయితే మనం వెళ్ళిపోతాం అన్నమాట. నెక్స్ట్ మనం ఈ అమరావతి నగరంలో నిర్మించినటువంటి బాహుబలి వంతెనను అయితే చూద్దాం. ఇది ఇక్కడ మనం చూస్తున్న వంతెన చినకాకాని నుంచి కోల్కతా చెన్నై హైవే వరకు దాదాపు 3.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కృష్ణానది మీదుగా 6 వరుసలతో దీన్ని అయితే నిర్మించారు. మొత్తం కూడా దాదాపు అంతా కూడా పూర్తయిపోయింది ఇది. ఇక మార్జిన్ లైన్స్ మాత్రం వేస్తున్నారు. ఆ ఒక్క పని మాత్రమే మిగిలి ఉంది. ఇక ఇది ప్రారంభానికి అయితే రెడీగా ఉందన్నమాట. మొత్తం చూడొచ్చు, దీని వ్యూ చూడొచ్చు. చాలా అద్భుతంగా అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే పూర్తయిపోయింది ఇక్కడ. మొత్తానికైతే ఈ అమరావతి నగరం మొత్తం కూడా పూర్తయిపోతే భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి రాజధాని నగరంగా చరిత్రలో అయితే నిలిచిపోతుంది. ఎందుకంటే ఒకవైపు కృష్ణానది, ఒకవైపు విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలో నిర్మితమవుతున్నటువంటి అందమైన పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి రాజధాని నగరం ఇది. ఇది అతి తొందరలో పూర్తయిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.